వెల్కమ్ టు AK4 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చదువుతున్నది PM ప్రభావతి. వరల్డ్ టూరిజం డే సందర్భంగా భువనగిరి కిలాపై హెరిటేజ్ కోఆపరేటివ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వాక్ రన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డు టూరిజం టుడేలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భువనగిరి కిలాపైకి ఎక్కి వాకింగ్ చేయడం చాలా గర్వంగా ఉందని ఆయన తెలిపారు. టూరిజం అనేది మనిషికి చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ జిల్లా జయశ్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సైదులు, శిశు సంక్షేమ శాఖ చైర్మన్ బండారు జయశ్రీ, బాలాజీ, గంగేశ్వర్, వినోద్ ఈ తదితరులు పాల్గొన్నారు. कुछ बैक साइड पर सर మధ్యలో వరకు మీరు పాస్ వెళ్ళండి. బస్ ఫాస్ట్ ఉన్నాను మళ్ళీ ఇబ్బంది కదా మా స్పోర్ట్స్ ఆఫీస్ మాలే డిపార్ట్మెంట్ లేకపోతే మామూలు సార్ ఏం లేదు ఫోటోలు ఒప్పుకోదు. టూరిజం డే సెలబ్రేషన్స్లో భాగంగా మొదటి రోజు 23వ తారీఖున సాయంకాలం వేళ మనము జిల్లా అధికారులు, తర్వాత అడిషనల్ కలెక్టర్ IAS మన దీపక్ తివారీ గారు, అదేవిధంగా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జిల్లా అధికారులు, తర్వాత ముఖ్యంగా ప్రధానంగా చెప్పాల్సింది హెరిటేజ్ కమిటీ మెంబర్స్. ఎవరైతే ఈ హెరిటేజ్ కమిటీ మెంబర్స్ గత 12 సంవత్సరాల నుంచి మరి భువనగిరి పోర్ట్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముందు వరుసలో ఉన్న మరి ధ్వజస్తంభాల లాంటి వ్యక్తులు, దీనికి హెరిటేజ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా ఈ పూర్తి బాధ్యతను నేనే ఉండి ముందుంచి నడిపిస్తా అని చెప్పి బాలాజీ గారు ముందుకొచ్చారు. వాళ్ళకి అదేవిధంగా జయశ్రీ మేడం గారికి, అదేవిధంగా అంజయ్ సార్ గారికి, అదేవిధంగా వినోద్ గారికి, ఇతరత్ర హెరిటేజ్ కమిటీ మెంబర్లందరికీ కూడా బాలాజీ గారికి, అదేవిధంగా అందరికీ మెంబర్లకు, ఇక్కడికి వచ్చిన అధికారులకు, తర్వాత యూత్ మెంబర్లకు, ముఖ్యంగా సైక్లింగ్ ఎవరైతే రాక్ క్లైంబింగ్ స్కూల్లో మరి విద్యను బోధిస్తున్న అన్వితారెడ్డి గారికి, వారి బృందం గారికి, అదేవిధంగా మరి జిల్లా విభజన మరియు టూరిజం శాఖ మా సంబంధించిన
ఎంప్లాయీస్కు ఇక్కడికి వచ్చిన యూత్ మెంబర్కి అందరికీ ఒక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాగా మేము పిలవగానే వచ్చిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణదేవ్ గారికి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి జేసీ గారికి ఇతరత్ర అధికారులందరికీ కూడా మా యొక్క టూరిజం శాఖ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ వాక్ చెప్పండి. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ డెవలప్ కావాలంటే ధ్వజస్తంభాలు లాంటి వ్యక్తులు ఉండాలి. అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తులు మరి అజయ్ గారు, అదేవిధంగా మరి వినోద్ గారు, మరి జయశ్రీ మేడం, వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఏదైతే హెరిటేజ్ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో దాన్ని అభివృద్ధి పదంలో ఫోటోస్ ఫాస్ట్ ఉన్నాను. ఆఫీస్ కదా, మళ్ళీ ఇబ్బంది కదా, మా స్పోర్ట్స్ ఆఫీస్ మాదే డిపార్ట్మెంట్. లేకపోతే మామూలు సార్ ఏం లేదు ఫోటో నొక్కి. సో ఈరోజు హెరిటేజ్ వాక్ స్టార్టింగ్ ది హెరిటేజ్ వాక్. సో Bhogri Fort is one of the major tourist destinations, not just in Yadadri Bhuvanagar district, but also in entire Telangana. So the heritage committee of this particular fort, it has been thinking of taking certain steps through which we can improve the heritage value of this particular fort, and we are going to work together so that this fort becomes even more famous and this fort has even more people visiting this fort. So the concept of this World Tourism Day, which is to be celebrated on 27th, is that tourism should be promoted in every district, in every state and in every country. So it is an international phenomenon. So we are starting the celebration of World Tourism Day, and at the last day there will be a cultural program. So let's start the World Heritage Day or World Tourism Day program by this Heritage Walk, and I hope that it will create awareness to the residents of Yadadri Bhuvanagar district, and this particular tourist destination will gain the prominence that it should. Thank you. So we traveled almost 30 kilometers, and it was a wonderful experience. So I got to know that it is Asia's largest single stone fort. So it is this has potential to be one of the major tourist destinations. So we'll take certain steps so that we can raise its tourism value and tourism potential. And it was a wonderful experience. Thank you. ఆఫీసర్స్ కానీ అందరు రావడం చాలా సంతోషకరం. మరి ఈ ప్రోగ్రాము 4 రోజులు నడుస్తుంది కాబట్టి ప్రతి ప్రోగ్రాం కూడా అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. So ఈరోజు హెరిటేజ్ వాక్ స్టార్టింగ్ ది హెరిటేజ్ వాక్. So Bhogri Fort is one of the major tourist destinations, not just in Yadadri Bhuvanagar district, but also in entire Telangana. So the heritage committee of this particular fort, it has been thinking of taking certain steps through which we can improve the heritage value of this particular fort, and we are going to work together so that this fort becomes even more famous and this fort has even more people visiting this fort. So the concept of this World Tourism Day,
which is to be celebrated on 27th, is that tourism should be promoted in every district, in every state, and in every country. So it is an international phenomenon. So we are starting the celebration of World Tourism Day, and at the last day there will be a cultural program. So let's start the World Heritage Day or World Tourism Day program by this Heritage Walk, and I hope that it will create awareness to the residents of Yadadri district, and this particular tourist destination will gain the prominence that it should. Thank you. So we traveled almost 12 kilometers, and it was a wonderful experience. So I got to know that it is Asia's largest single stone fort. So it is this has potential to be one of the major tourist destinations. So we'll take certain steps so that we can raise its tourism value and tourism potential. And it was a wonderful experience. Thank you.